మహోబత్ కా షర్బత్ చేస్తా అని చెప్పి డీమార్ట్ లో ఒక సిరప్ అయితే తీసుకున్నా కదా, ఇంకా లేట్ చేయకుండా ఈ రోజు అయితే మహోబత్ కా షర్బత్ చేసేద్దాం. నేను ఈ రెసిపీ యూట్యూబ్ లో అయితే చూసాను, చూడగానే కొంచెం సింపుల్ గా అనిపించింది, అందుకే చేద్దామని ఫిక్స్ అయ్యా. ఈ మహోబత్ కా షర్బత్ చేయడానికి ముందుగా నానబెట్టుకున్న సబ్జా అనేది ఒక 2 స్పూన్స్ అయితే గ్లాస్ లో వేసుకున్నాను. స్వీట్నెస్ కావాలి అనుకునే వాళ్ళు షుగర్ అయితే యాడ్ చేసుకోవచ్చు, అదే వద్దు అనుకునే వాళ్ళు ఇంకా స్కిప్ చేసేయచ్చు. బట్ షుగర్ అయితే యాడ్ చేయకపోతే చప్పగా అనిపిస్తుంది, ముందే చూసుకోండి. దీని తర్వాత ఇంకా నేను డీమార్ట్ లో తీసుకున్న సిరప్ అనేది కొంచెం యాడ్ చేసుకున్నాను. తర్వాత కొంచెం కాచి చల్లార్చిన పాలు కూడా యాడ్ చేసేసాను. నేను షుగర్ యాడ్ చేసా కదా, ఇంకా అది కరిగేంత వరకు కలుపుతూనే ఉన్నా. ఈవెన్ ఐస్ క్యూబ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ నేను ఆల్రెడీ చల్లగా ఉన్న పాలే వేసా కాబట్టి ఐస్ క్యూబ్స్ అయితే ఇక్కడ ఇగ్నోర్ చేశాను. షుగర్ అంతా కరిగిపోయాక ఇంకా చిన్న పీసెస్ గా కట్ చేసుకున్న వాటర్ మిలన్ కూడా యాడ్ చేసుకోవాలి. అంతే, మహోబత్ కా షర్బత్ అయితే రెడీ అయిపోయింది. చాలా సింపుల్ గా ఉంటుంది రెసిపీ. ఎవరైనా ట్రై చేయాలి అనుకుంటే ట్రై చేయండి. ఆల్రెడీ ట్రై చేస్తుంటే మీకు టేస్ట్ ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి. నాకైతే కొంచెం స్వీట్నెస్ అయితే ఎక్కువైంది అనిపించింది. ప్లీజ్ సబ్స్క్రైబ్.